ఒకటే బ్రదర్, సాత్విక ఇంటీరియర్ ఒకటే. సినిమాలు ఏమి మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలు ఉంటాయి, పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాటిలో మాట్లాడుకుంటాం. అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లు ఏం తేరలేదే. దానికి మీకెందుకు వచ్చింది చెప్పి, సినిమా సినిమాగానే చూడాలి, రాజకీయం రాజకీయంగానే చూడాలి. కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను. మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది, వచ్చేసాం అంతే. దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం, ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి, అది చాలా తప్పు. ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా? సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు లైలా టీమ్ యూనిట్ అంటే విశ్వక్సేన్ అండ్ ప్రొడ్యూసర్, అతని పేరు నాకు తెలీదు, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్పై వాళ్ళు పెట్టేసి, ఎవరో ఏదో అంటే మేము సఫర్ అవ్వాలన్నా, మేము సారీ చెప్తాం, వాళ్ళకు సారీ చెప్తే వాళ్ళు కామ్ అవుతారంటే మేము సారీ చెప్తాం. అతను చాలా పెద్దవాడు, నా వయసు 29-30 సంవత్సరాలు, అతన్ని 30 years ఇండస్ట్రీ అంటారు. అతని అనుభవం అంత నా వయసు లేదు, నేను అతనికి ఎట్లా చెప్తాను? నేను ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు, అతను మాట్లాడేటప్పుడు నేను చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడానికి బయటికి వెళ్ళాను. చిరంజీవి గారు వస్తే నేను లేను, ఉండింటే ఆపేవాళ్ళము, అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, తప్పే అన్నారు. సో తప్పు అని తెలుసుకునేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషము. అండ్ అతనితో సారీ చెప్పిస్తామా అంటే, నిర్మాత ఉండి చూస్తాము, మేము చెప్పించడానికి ట్రై చేస్తాం, కానీ వారు చెప్పరో మాకు తెలియదు, కాబట్టి మా ఫంక్షన్లో జరిగింది కాబట్టి మేము సారీ చెప్తున్నాం, అలా మాట్లాడకూడదు అని చెబుతూనే, ఎంతోమంది పనిచేస్తారు సినిమా కోసము, ఎంతోమంది ఉపాధి పొందుతారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాము, 30-40 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాము, మేము సఫర్ అవ్వాలా అని చెప్పేసి విశ్వక్సేన్ అడుగుతున్నాడు. విశ్వక్సేన్కి లేకపోతే ఇంకొక హీరోకి మేము చెప్పేది ఒక్కటే, మీ సినిమాలు బాగా ఆడాలి, 10 మందికి ఉపాధి కలగాలి అని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంతకుముందు సినిమాలకు ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేదు అతని సినిమాలు చూడొద్దు, అతని సినిమాలకు వెళ్ళొద్దని ఎవరైనా అన్నారా? ఇప్పుడు బాయ్కాట్ లైలా అనేది దాదాపు 55,000-60,000 మంది పోస్టులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే కడుపు కాలి, కడుపు మండి పెడుతున్నారు. ఇప్పుడు విశ్వక్సేన్, నువ్వు ఒక సినిమా తీసావు, ఆ సినిమా కూడా బాగుంటే చూస్తారు, బాగలేకపోతే నీ సినిమాలు చూడరు, హిట్ అయినట్టు ఉంటాయి, ఫట్ అయినట్టు ఉంటాయి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నీ సినిమా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ చెబుతాను వినండి, సినిమా వాళ్ళకే ఎవడైనా సినిమా ఫంక్షన్లలో స్టేజ్లు ఎక్కి సొట్ట కూతలు కూసే పనికి మాలిన విధవులకే చెప్తున్నాను, మాది ఒక రాజకీయ పార్టీ, లక్షల మంది కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు. ఎంతోమంది కార్యకర్తలు వారి ప్రాణాల్ని పణంగా పెట్టి, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, కుటుంబాలను త్యాగం చేసి, కుటుంబాలకు దూరంగా ఉండి, అన్నీ సర్వస్వం కోల్పోయి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా. అండ్ ఇప్పటికీ ఈ రాజకీయ రణరంగంలో ఇబ్బంది పడుతూ జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి మాకు బాధ ఉండదా? మీకు ఒక 100ల సంఖ్యలో మీ సినిమా కోసం పనిచేసిన వాళ్ళకు ఉపాధి కోల్పోతారో అది ఇదని మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు చేయాల్సిందేంటి? ఎవడైనా కానీ స్టేజ్ ఎక్కినప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దని మీ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని తీర్మానం చేయాలి. అండ్ ఈరోజు మీరు వచ్చి సారీ చెప్తే, మాకు చెప్తున్నాం కదా, మీ మీద కక్ష లేదు, మీ మీద మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఎవడైతే సొట్ట కూతలు కూస్తున్నారో వాళ్ళతోనే మా ప్రాబ్లం, వాళ్ళతోనే మా పోరాటం. ఈరోజు మా వాళ్లకు బాధలు ఉండవా? మా వాళ్ళు హర్ట్ గారా? ఎస్, ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. అది ప్రజా తీర్పా లేకపోతే ఈవీఎంలో ఇంకోటి అది మేము రాజకీయాల్లో చూసుకుంటాం. ఎవరికైనా రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది, మనకు ప్రజాస్వామ్యం ఆ హక్కు కల్పించింది. కానీ దానికి సందర్భం అనేది కూడా చాలా ముఖ్యం. స్టేజుల మీద ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు 70 మంది 80 మంది మొత్తం 150 మంది మేకలు ఉన్నాయి, తర్వాత చూస్తే 11 మేకలు ఉన్నాయి, ఇవన్నీ ఎవడు అన్నమన్నాడు, ఎవరు మాట్లాడమన్నారు? ఇంకొకసారి సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి, మరీ ముఖ్యంగా మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా పార్టీ తరఫున మాట్లాడుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడితే మాకేం చేయాలో మాకు తెలుసు. మీరు సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు 30 కోట్లు పెట్టారు, 40 కోట్లు పెట్టారు, ఓకే ఫైన్, సినిమా అన్నది వ్యాపారం. మీరు వ్యాపారానికే ఇంత ఉంటే రాజకీయాలు అన్నవి ప్రజాసేవ చేయడానికి, ఆ ప్రజాసేవ చేయడానికి ఎంతోమంది
కార్యకర్తలు అసువులు బాశారు, ఎంతోమంది జీవితాలను కోల్పోయారు, ఎంతోమంది ఇప్పటికీ జైళ్ళల్లో ఉన్నారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ముందుండి జెండా బట్టి మోసిన కార్యకర్తకి ఎంత బాధ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నా, ఇది ఒక్క విశ్వక్సేనుకో ఇంకొక సేనుకో కాదు, మొత్తం ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నా, డోంట్ రబ్ ఆన్ ద రాంగ్ సైడ్. మీరు వచ్చేసి ఊరికే కెలక్కండి. మాకు మనోభావాలు ఉంటాయి, మాకు బాధ అనేది ఉంటుంది. ఆ బాధ కోపంగా మారితే ఎవరు తట్టుకోలేరు. ఇప్పటికైనా నేను కోరేది, ఆ 30 ఇండస్ట్రీస్ లఫ్ఫుట్ గాడు బయటకు వచ్చేసి వాడు బేషరతుగా క్షమాపణ చెప్పి బయటకు వచ్చి మాట్లాడమని. రాజకీయాలు అన్నవి రాజకీయ ఆ రణరంగంలో తేల్చుకోవచ్చు. ఎక్కడో నంగి మాటలు మాట్లాడతా ఏదో అర్థం వచ్చేలాగా మాట్లాడి సునకానందం పొందితే ప్రజాగ్రహం ఎట్లుంటుందో శాంపిల్ మాత్రమే ఇది. ఇప్పుడు మీ సినిమాకు టీజరు ట్రైలరు అట్లుంటుంది కదా, ఇది టీజర్ కూడా కాదు, టీజర్ వస్తుందని చెప్పడం మాత్రమే. అందరు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దేశంలోనే ది స్ట్రాంగెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక మాట అనాలంటే ముందు ఈ సోషల్ మీడియాని టచ్ చేసి జగనన్న దగ్గరికి వెళ్ళాలి. అది కిరణ్ రాయల్ అయినా, 30 ఇయర్స్ పృథ్వీగాడైనా, ఇంకొక గొట్టంగాడైనా ముందే చెప్తున్నాం. ఇన్ని రోజులు మా వాళ్ళు కామ్గా ఉంటే ఒక ఎత్తు, మా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఇది ఏదో మళ్ళీ కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు ఎవరైనా చేయించారా. ఇది ఒకరు చేయిస్తే వచ్చే సునామీ కాదు. స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి లోపల మండి ఎవడో లోపల ఏదో పెట్టి కెలికినట్టు అనిపిస్తే ఆ బాధ నుంచి బయటకు వచ్చే కోపము, ఆ ఆక్రోశము, ఆ సునామీ ఎట్లుంటుందో చూశారు కదా. ఇది హెచ్చరికలాగా తీసుకోండి. ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే చెప్తున్నాను కదండి, టీజరు ట్రైలరే అదిరిపోద్ది. ఇంకా బొమ్మ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. సినిమా బాగా ఆడాలి, హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశ్వక్సేన్ నీ ఇంతకుముందు సినిమాలకు మేమేమైనా చెప్పినామా? మేమెందుకు సఫర్ కావాలంటే మీరు వాడిని చీఫ్ గెస్ట్గా పిలిపించుకున్నప్పుడు, వాడితో 4 మాటలు మాట్లాడించుకున్నప్పుడు వాడిని తీసుకొచ్చి సారీ చెప్పించలేరా? అలాంటప్పుడు ఎందుకు వాడిని సినిమాలో పెట్టుకోవాలి? వాడి ఎపిసోడ్స్ అన్ని కట్ చేయండి. ఎందుకు? వాడి వల్ల ఉపయోగం ఏముంది? నేను దయచేసి రిక్వెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నాను, మీ సినిమాలు మీరు తీసుకోండి, బాగుంటే అందరూ చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తారు, తెలుగుదేశం జనసేన అందరూ చూస్తారు. సినిమా అన్నది అందరికీ, ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు. అలా అయితే డిస్క్లైమర్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడదని చెప్పండి. మరి మేము మా డబ్బు పెట్టి మేము సినిమా చూసేటప్పుడు మీరు తిడుతూ ఉంటే మేము దాన్ని తీసుకొని మేము ఫీల్ అయ్యి మేము వచ్చి మీ సినిమాలు చూడాలన్నా? అందుకే చెప్తున్నారు బాయ్కాట్ చేయమని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పృథ్వీ గారిని బయటికి తీసుకొచ్చి సారీ చెప్పించండి, మీ సినిమాకే మంచిది. ఇంకా లేదు మేము చెప్పము అంటే ఇంకా మీ ఇష్టం, మీది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఆపినా ఆగే టైప్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, అది మాత్రం పక్కా. విశ్వక్సేన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు. లైలాకి సంబంధించిన సినిమా ఇన్సిడెంట్ ఏదైతే పృథ్వీ మాట్లాడిన మాటలకి ఆయన చేసిన తప్పు మేము బలి కాకూడదు అని చెప్పి విశ్వక్సేన్ సారీ చెప్పాక కొంత అనిపించింది. సరే ఇంకా ఏముందిలే బాయ్కాట్ అయ్యిదని అనుకుంటున్నాము, ఏముందిలే అన్నట్టుగా నాకు అనిపించింది. నిన్న నైట్ ఒక వీడియోలో చెప్పాను నేను, ఇంకెందుకులే ఇంకా లాగడం, అతనే వచ్చి సారీ చెప్పారు అయ్యిదని. ఆ తర్వాత పృథ్వీది ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియో లీక్ చూశాక ఈ సినిమాని బాయ్కాట్ చేయడమే కరెక్ట్, పృథ్వీ అనేవాడు చేసింది రైట్ అని వాడు ఇప్పటికీ స్టిక్ అని ఉన్నాడు, మనం అనేది తప్పు చేసామన్నట్టు రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో అతన్ని ఇంకా కొనసాగించినా సినిమాలకే నష్టం, అతన్ని ఏదైనా సినిమా ఫంక్షన్లకు తీసుకొచ్చి మాట్లాడించినా సినిమాలకే నష్టం. బహుశా పృథ్వీ ఉన్నటువంటి సినిమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా జనంలో చూడకపోవడం మంచిది. ఇప్పటికి కూడా ప్రెస్ మీట్ విశ్వక్సేన్ పెట్టాక కూడా అతను మాట్లాడింది రైటే, పృథ్వీ మాట్లాడింది రైటే అన్నట్టుగానే పృథ్వీ బిహేవియర్ ఉంది. ఇంకా మనకు లేదు, ఇంకా ఆయనకే లేదు, ఇంకా మనకెందుకు? ఒకసారి ఆడియో వినండి. పృథ్వీ ఏమన్నాడు, మనం అంటే సినిమాలో చూడలేకపోతున్నాం అంటే, అతను అక్కడ మాట్లాడిందని మీరు ఎందుకు అలా తీసుకుంటే మనల్ని అంటున్నాడు. ఇంత బలుపు, ఇంత ఆము నిజంగా బహుశా ఇతనికి ఎలా వచ్చింది? సినిమాలు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము మాట్లాడలే. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలు ఉంటాయి, పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాటిలో మాట్లాడుకుంటాం. మరి మాట్లాడింది అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లు ఏం తేరలేదు. దానికి మీకెంత గుర్తు విషయం చెప్పి సినిమాగానే చూడాలి, రాజకీయంగానే చూడాలి. కాబట్టి
మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను. మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది, వచ్చేసాం అంతే. దాన్ని తీసుకెళ్లి ఏదో పెద్ద మత సామరస్యం, ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి, అది చాలా తప్పు. ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా? సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. విన్నారా? ఇప్పుడు మనం చూడొద్దు అంటే సినిమా ఏమన్నా చూడకుండా మానేస్తారా? సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కనీసం సారీ కూడా చెప్పకుండా పూర్తి స్థాయిలో నేనేం మీ పేర్లు ఎత్తన్నానా? ఎందుకు మీరు అలాగా తీసుకుంటారు? నేనేమన్నా సినిమా ఫంక్షన్ మీ పేర్లు ఎత్తేమన్నా అంటే మీరు బాధపడాలి. సినిమా పొలిటికల్గా చూడాలి ముందు మీరు అని చెప్పి మాట్లాడుతుంటే, ఇంత బలుపు మాట్లాడిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మనంగా నా సినిమా చూడగలిగితే మనంత వేస్ట్గా లేరు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సినిమాను బాయ్కాట్ అని ఏదైతే మనం తీసుకున్న నిర్ణయం దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. ఇది కరెక్ట్ కాదు అసలు. ఈ వే అతను ఒక లీడ్ రోల్లో ఉన్నటువంటి యాక్టర్ వచ్చేసరికి బయటకు వచ్చాయా మా సినిమాను బతికించండి అయ్యా అది ఇదని మాట్లాడుతుంటే, ఇతను ఇటువంటి చీప్ బిహేవియర్ చేస్తారా? విశ్వక్సేన్ వచ్చి అతను చెప్తే కూడా సరేలే ఏముందని కన్సర్న్ గా ఆలోచించిన వ్యక్తులకు మళ్ళీ ఇతను ఆడియోగా బయటకు వస్తే సిగ్గు ఈ సినిమా మీద తుపుక్ అని ఉయ్యాలి. మనం ఖచ్చితంగా దానికే స్టిక్ అని అయి ఉండాలి. అట్ర బ్లాప్ అయ్యేదాకా వాళ్ళకి అప్పుడు కూడా బుద్ధి రాదు. ఇంత తప్ప, ఇంత ద్వంద్వ వైఖరా, ఇంత నీచమైన ఆలోచన చేస్తారా? ఒక్కసారి మళ్ళీ వినండి, అతను ఏమన్నాడు క్లియర్గా మళ్ళీ వినిపిస్తాను. అసలు ఇటువంటి నీచుని సినిమాలో అసలు పెట్టుకోకూడదు. ఒకటే బ్రదర్, సాత్విక ఇంటీరియర్ ఒకటే. సినిమాలు మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము మాట్లాడలే. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలు ఉంటాయి, పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాటిలో మాట్లాడుకుంటాం. అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమేమైనా పేర్లు ఏం తేరలేదు. దానికి మీకెందుకు విషయం చెప్పి సినిమాగానే చూడాలి, రాజకీయంగానే చూడాలి. కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను. మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది, వచ్చేసాం అంతే. దాన్ని తీసుకెళ్లి ఏదో పెద్ద మత సామరస్యం, ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి, అది చాలా తప్పు. ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా? సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. విన్నారా? ఎవరైనా చూడొద్దంటే మానేస్తారు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చూడండి, నేను అన్నది ఏదో మత సామరస్య ఇబ్బందులు జరిగిపోయినాయి అన్నట్టుగా మీరు ప్రచారం చేయటం అంటే, నువ్వు అన్నది రైట్ అని నువ్వు ఫీలింగ్. నేనేం పేర్లు పెట్టానా? మీరెందుకు, మీకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడతావా? అవసరం అవి? నిజంగా ప్రొడ్యూసర్ నిన్న చెప్పించాల్సిన సారీ అతని చేత, విశ్వక్సేన్ చేత కాదు. చెప్పించాల్సిన సారీ పృథ్వీ చేత, విశ్వక్సేన్ చేత కాదు. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటి? ఇంకా కూడా బలుపు తగ్గకుండా ఇంకా కూడా మిస్బిహేవింగ్ ఇట్లాగే ఉంటే ఎవరు చూస్తాడు? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడేం చూస్తాడా? కొద్దిగా ఉండాలి మీకైనా కానీ. సినిమాని తీస్తుంటే అందరు చూడాలి, నా సినిమాని అందరి దగ్గర రీచ్ కావాలి, నా సినిమా పెట్టిన డబ్బులు రావాలి, నాకు పేరు రావాలని కోరుకుంటారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మా సినిమా చూడకపోయినా బాధ లేదని చెప్పి ఇటువంటి పనికి మాట్లాడుతుంటే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా కానీ అవమానకరంగా రీతిలో అవమానించిన ప్రజలు సిగ్గు లేకుండా పోయి సినిమా చూస్తారా? సినిమా అనేది ఇది అట్రబ్లాప్ అయితే కానీ వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా ఈ నెప్పాలో తెలియదు. నిజంగా ఇలాంటి నెప్పాలో తెలియదు. 11 సీట్లు అంటే 11 సీట్లకు వచ్చిన ఓట్లు ఎన్ని వేశారు? 1,32,00,000 మంది ఓట్లు వేశారు. దాంట్లో 10% తీసుకో సినిమా చూడకుండా, ఏమవుద్దో చూసుకో. అవసరమే ఉంది ఇటువంటి పనికిమాల మాటలు. కమెడియన్ పృథ్వీ 30 years ఇండస్ట్రీ అని చెప్పే కమెడియన్ పృథ్వీ అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పదవి ఇస్తే ఆ పదవిలో ఉండి ఒక పనికి పాల్పడి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చారు. తర్వాత పార్టీ ఎక్స్పెల్ చేసింది, ఇవన్నీ జరిగిపోయి తర్వాత జనసేనలో చేరాడు. అంటే ఆ వివాదం చెయ్యాలి, వివాదాస్పదం అవ్వాలన్న ధోరణి ఆయనలో ఎక్కువగా ఉన్నట్టుంది.
గేమ్ చేంజర్ ఆడే ఫంక్షన్ లో కూడా, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి. దాని ఇంపాక్ట్ కొంత గేమ్ చేంజర్ పై పడింది బలంగా. ఇప్పుడు ఈ లైలా సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మేకలోని 150 కాదని 11 మేకలే ఉన్నాయి చివరికని చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, అంటే సోషల్ మీడియా పూర్తిగా అనను, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళందరూ బ్యాన్ లైలా సినిమా అని ఒక హ్యాష్ ట్యాగ్ తో ఇక ఇష్యూ స్టార్ట్ చేశారు. దానికి నటుడు విశ్వక్సేన్ వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాకేం సంబంధం, ఆయన మాట్లాడితే, పృథ్వీరాజ్ మాట్లాడితే మాకేం సంబంధం, చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు పృథ్వీ మాట్లాడాడని. విశ్వక్సేన్కి ఆయన భయం ఆయనకు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు ఈ మధ్య కాలంలోని, కొంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాడు, నేను వెల్కమ్ చేస్తాను. కానీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకి సారీ చెప్పాల్సింది ఎవరు? పృథ్వీరాజ్. విశ్వక్సేన్ చెప్తే సరిపోదని నా భావన. అయితే విశ్వక్సేన్ చెప్పారు కాబట్టి, ఇది కరెక్ట్ కాదని అన్నారు కాబట్టి ఖచ్చితంగా విశ్వక్సేన్ వ్యాఖ్యలను దాన్ని అడ్మిట్ చేసుకుని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు వెనక్కి తగ్గాలని నా అపీల్. కానీ పృథ్వీరాజ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలను ఆపుకోకపోతే, ఆయన ఇలాంటి ఆడియో ఫంక్షన్ లో అతి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఆ సినిమాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా ట్రోల్స్ చేయడం తప్పే నేను కాదన్ను, కానీ ఇప్పుడు సొసైటీ ఈజ్ లైక్ దట్, సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఈజ్ లైక్ దట్. గేమ్ చేంజర్కి దెబ్బపడింది, ఇప్పుడు లైలా సినిమాకి దెబ్బపడాల్సింది. మరి విశ్వక్సేన్ అపీల్ ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్న వారు ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటారో మనకైతే తెలియదు. పాజిటివ్ గా తీసుకోవాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఒక సినిమా, ఒక అప్కమింగ్ స్టార్ కష్టపడుతున్నాడు, ఒక సినిమా ఒక డిఫరెంట్ మహిళా పాత్ర వేసి కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. ఆయన భయం, నిర్మాత సాహు గార్పాటి ఆయన భయం, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. అందుకు ఈ ట్రోలర్స్ ఆ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాలి. బట్ అట్ ది సేమ్ టైం పృథ్వీరాజ్, కమెడియన్ పృథ్వీరాజ్ అతి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఈ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. లేదు ఈ సినిమాలతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఏమైనా చేసుకుంటానంటే పృథ్వీరాజ్ చేసుకోవచ్చు. కానీ ఈ సినిమా ఆడే ఫంక్షన్స్ లోని, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లోని, సినిమా సక్సెస్ మీట్లలోని ఇలాంటి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సినిమాస్ ఎఫెక్ట్ పడతాయి. ఇక నుంచి ఆయన నటుడిగా పెట్టుకునేటప్పుడు నిర్మాతలు 1-2 సార్లు ఆలోచించండి. పెట్టుకోండి, మంచి నటుడు కాదన్ను, కానీ పెట్టుకునేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడితే బెటర్ ఏమో. ఇలా నువ్వు అసలు రాజకీయాలు ఏం మాట్లాడకూడదని, లేదంటే ఇంకా మీరు కూడా ఇదే తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది